చాలా మంది ఉన్నారు నా సోషల్ మీడియా పోస్ట్ లో. ఇంకా బ్రతికే ఉన్నారా? చూడండి, ఇక్కడ బ్రతికే ఉన్నారు. హలో ఆదిత్యం గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. కానీ హ్యాండ్సమ్ ఎవరు? మీరే, ఇంకెవరు? ఓ మై గాడ్. ప్రస్తుతానికి ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు? నేను ప్రస్తుతానికి నాది నేటివ్ ప్లేస్ అంటే కాశీ. కాశీ? నేను అక్కడే పుట్టాను. కానీ ఒక లైక్ ఇండియాలో ఒక యాక్టర్ అవ్వాలంటే ఒకే ఒక ప్లేస్కి వెళ్ళాలి. కానీ నాకు చాలా ఫ్రెండ్షిప్లు పోయింది దీనివల్ల. ఎందుకంటే ఫ్రెండ్షిప్స్ చేయాలంటే సిట్టింగ్ చేయాలి. మన లాంటి పర్సన్స్కి చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే, బికాస్ వీఆర్ వర్కింగ్ ఇన్ రిస్ట్రిక్టెడ్ బడ్జెట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ నాకు అంత పెద్ద మార్కెట్ లేదు. తర్వాత ఆ కష్టాలు, ఆ టార్చర్, ఆ జంగల్లో ఉన్న టార్చర్లు, ఇది అన్నీ చేయాలంటే ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. లైక్ ఫెయిల్యూర్స్, లైక్ మీరు చెప్పారు కదా ఫెయిల్యూర్స్ అంటే చాలా అని చెప్పారు కదా, దాంట్లో కొన్ని మాకోసం. ఫెయిల్యూర్స్ అంటే ఐ మీన్ లైక్ ఫ్రాంక్గా చెప్పాలంటే మంచి ఆఫర్స్ రాలేదు. నేను సొంతంగా ఓన్గా వెళ్ళి చాలా మంది డైరెక్టర్స్తో చాలాసార్లు కలిశాను. సార్ మీతో పాటు పనిచేయాలి సార్ ప్లీజ్. మీరు పర్సనల్గా? కొన్ని డైరెక్టర్స్ నాకు ప్రామిస్ కూడా చేశారు. తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా సమ్వేర్ ఎల్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఖచ్చితంగా సస్టైన్ అవ్వలేము. ఇట్ ఈస్ డిఫికల్ట్ అండి. ఎందుకంటే 2007 to 2008 మధ్యలో యువర్ లైక్ ఒక 15 to 20 days వరకు రూమ్లో ఉండి అట్లీస్ట్ రూమ్ నుంచి కూడా బయటకు రాలేదంట. ఎందుకు, ఏ రీజన్స్ వల్ల? జస్ట్ మాత్రం డిప్రెషన్. అంటే డిప్రెషన్ అని మీ ఫ్యామిలీ వల్ల లేకపోతే ఇండస్ట్రీ వల్ల? అసలు ఆ టైంలో నాకు వర్క్ లేదు. ఇది ఒకప్పుడు చూసుకున్న ఇండస్ట్రీలో చాలా మంది ఇలాగే డిప్రెషన్లో ఉన్నారు. అండ్ రైట్ నౌ మనం సుశాంత్ సింగ్ గురించి చూసుకున్నా ఈజ్ ఆల్సో ఇంటూ ది డిప్రెషన్, దాని తర్వాత సూసైడ్, ఇవన్నీ జరిగాయి. అసలు మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? సినిమా ఇండస్ట్రీలో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీరు వేరే కెరియర్లో ఉన్నప్పుడు కెరియర్ మార్చేసుకోవచ్చు. కానీ ఒకసారి సినిమా ఇండస్ట్రీలో దిగిన తర్వాత ఒక సక్సెస్ అది అయిన తర్వాత మళ్ళీ కెరియర్ మార్చేయడం అంటే బిగ్గెస్ట్ టాస్క్. అంటే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ దే విల్ నాట్ లెట్ యూ లివ్. చాలామంది నాకు అడుగుతున్నారు ఇది సినిమా ఇండస్ట్రీ గురించి. నేను అసలు నా ఫ్యామిలీలో ఉన్న ఒక పర్సన్కి కూడా నేను ఎంకరేజ్ చేయను. అయితే దానికి ఏదో బ్యాడ్ స్టోరీ ఉండి. ఒక్క బ్యాడ్ స్టోరీ కాదు, పురాణం, టోటల్ పురాణం. ఆ రోజుల్లో 30,000 అంటే ఐ వాజ్ కింగ్. మీకు తెలుసా మీకు ఎందుకు నేను ఇది వేరే హీరోకి తీసుకున్నాను? బికాజ్ యు ఆర్ ఓన్లీ ఫిట్ ఫర్ టెలివిజన్, యూ విల్ నెవర్ బికమ్ ఫిల్మ్ హీరో. ఏంటి స్పెషల్ ఈ అబ్బాయిలో? అంటే బాడీ లేదు, ఫేస్ కూడా కోతి లాంటి ఉంది. ఇదే అబ్బాయి మీకు దొరికాడు? ఇంత హ్యాండ్సమ్ పర్సన్ నా దగ్గర ఉన్నప్పుడు నాకైతే నిజంగా మాటలు రావట్లేదు. ఈయన యాక్టర్ అనాలా, డైరెక్టర్ అనాలా, ప్రొడ్యూసర్ అనాలా, రైటర్ అనాలా, లేకపోతే లిరిసిస్ట్ అనాలా, నాకైతే అర్థం కావట్లేదు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో ఆదిత్యం గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. కానీ హ్యాండ్సమ్ ఎవరు? మీరే, ఇంకెవరు? ఓ మై గాడ్. నిజం చెప్పాలంటే
లైక్ నేను చిన్నగా ఉన్నప్పుడు నేను టీవీలో చూసినప్పుడు మీరు చిన్నగా అంటే లైక్ ఐఎమ్ నాట్ దట్ ఓల్డ్. అంటే ఎక్కువ ఏషన్ కాదు, లైక్ నేను టీవీలో ఫస్ట్ టైం మిమ్మల్ని వాచ్ చేసినప్పుడు స్కూల్కి వెళ్ళే బాయ్ లాగా చాలా క్యూట్గా ఉన్నారని అనుకున్నాను. అప్పుడు లైవ్లో చూస్తే రీల్ కన్నా రియల్ లైఫ్లో చాలా బాగున్నారు. మేబీ అట్లాంటివి చెప్పుకో. అంటే ఎలా మెయింటైన్ చేస్తున్నారు? డిసిప్లిన్, చాలా డిసిప్లిన్డ్ లైఫ్ లీడ్ చేస్తాను నేను. గ్లామర్కి డిసిప్లిన్ లైఫ్ ఆఫ్ కోర్స్ చాలా పెద్ద కనెక్షన్ ఉంది. ఓకే. సో కరెక్ట్ టైంలో స్లీపింగ్, కరెక్ట్ అమౌంట్ ఈటింగ్, తర్వాత ఈ సిగరెట్ బూజు అది అన్నీ ఏమీ అలవట్లేదు. సో ఎక్సర్సైజ్ చేస్తాను, మంచిగా తింటాను. అయితే మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు బూజింగ్ అండ్ సిగార్స్ ఇవి అలవాట్లేదు అన్నారు కదా. చాలా మంది ఇండస్ట్రీకి రాకముందు అలవాటు ఉండదు, బట్ వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మంది అలవాటు చేసుకుంటారు అని విన్నా. మీ విషయంలో అది ఎప్పుడు అవ్వలేదా? నేను 2006లో మానేశాను. అప్పటి వరకు నేను ఒక చైన్ స్మోకర్. ఓ మై గాడ్. సో కానీ 2006లో నేను మానేశాను. ఆ టైంలో జస్ట్ నాకు అనిపించింది, ఒక సాంగ్ చేసినప్పుడు నాకు ఈ బ్రీదింగ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో అప్పుడు నేను ఆలోచించాను, ఈ వయసులో బ్రీదింగ్ ప్రాబ్లం వస్తే ఏంటి, సో డెఫినెట్లీ చూడాలి హెల్త్కి అని. సో నేను ఆ రోజే అన్నీ మానేశాను. అంటే లైక్ ఫర్ ది ఫస్ట్ టైం మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారండి? బిఫోర్ ఇండస్ట్రీ? బిఫోర్ ఇంజనీరింగ్ టైంలో, బికాజ్ నేను ఇంజనీరింగ్ చేశాను కదా. సో సో ఇంజనీరింగ్ టైంలో స్టార్ట్ చేశాను. సో లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెన్ దే స్టార్ట్ స్మోకింగ్ అండ్ ఆల్, అదే కాలేజ్ టైం అని చదివిన టైంలో 2006లో రియలైజేషన్ అయ్యి 2006లో అదే. సో ఒకే ఒక రోజులో ఆన్ ద సేమ్ డే ఐ లెఫ్ట్ బోత్ బూజ్ అండ్ సిగరెట్స్ సేమ్ డే. అంటే అంత ఈజీగా మానేయొచ్చు? yes. కొంచెం విల్ పవర్ ఉండాలి. ఓకే. కొంచెం ధైర్యం, కొంచెం ఆల్మోస్ట్. మళ్ళీ అది మానేసిన తర్వాత ఎప్పుడైనా ఇన్ బిట్వీన్ మీకు అరే లేదు అగైన్ ఒక్కసారి తాగాలి అని అనిపించింది ఎప్పుడైనా? ఒక టోటల్ ట్రూత్ చెప్పాలంటే మేబీ 1 or 2 times ఇన్ సమ్ పార్టీలు కానీ సంథింగ్, మేబీ ఐ మైట్ హ్యావ్ టేకన్ సమ్ రెడ్ వైన్ ఆర్ సంథింగ్. ఓకే. అదర్వైజ్ ఏం లేదు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే అసలు నో నథింగ్. కానీ నాకు చాలా ఫ్రెండ్షిప్లు పోయింది దీనివల్ల. ఎందుకంటే ఫ్రెండ్షిప్స్ చేయాలంటే సిట్టింగ్ చేయాలి, ఒక అకేజన్ ఉండాలి. సో చాలా అది మైనస్ పాయింట్. కూడా అంటే చాలా మంది అంటూ ఉంటారు లైక్ ఒక డైరెక్టర్స్ తో మీట్ అవ్వాలన్నా ఇట్ మైట్ బి హీరో ఆర్ హీరోయిన్, ఈ సిట్టింగ్స్ అనేది మ్యాండేటరీ అంట. ఈజ్ ఇట్ ట్రూ? నో ఇట్ ఈస్ నాట్. బట్ అంటే చెప్పాలంటే మనం ఇట్లాంటి ఒక సోషల్ గ్యాదరింగ్లో ఉన్నప్పుడు, యూనో వైల్ ఈటింగ్ ఆర్ వైల్ డ్రింకింగ్, ఒక పార్టీ మూడ్లో ఉన్నప్పుడు అందరూ చాలా రిలాక్స్గా ఉంటారు. సో వన్ క్యాన్ మేక్ సమ్ కనెక్షన్. సో అందుకే అట్లాంటి అంటారు. అంటే తాగితే నిజాలు బయట పెడతారనా? అట్లాంటి ఏం లేదు, కానీ కొంచెం అందరూ రిలాక్స్డ్గా, కొంచెం ఫ్రెండ్లీగా. మరి మీరు ఇందాక చెప్పారు కదా లైక్ దీనివల్ల చాలా మంది ఫ్రెండ్స్ లూజ్ అయ్యారు అనేది. సో అలాంటిది లేనప్పుడు మరి ఎందుకు లూజ్ అయినట్టు? అదంతే. సో అది అయింది. సో ప్రస్తుతానికి ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు? నేను ప్రస్తుతానికి ముంబైలో ఉన్నాను. ముంబై. హైదరాబాద్లో కూడా ఉన్నాను. తెలుగులో కూడా 3-4 ఫిల్మ్స్ చేస్తున్నాను. ఇప్పుడు 2020లో చేస్తాను. 2019లో చేశాను. ఇప్పుడు రిలీజ్ కోసం వెయిటింగ్. 2020లో ఎవరు ఏమీ చేయలేదు. మొత్తం లాక్డౌన్. 2019లో చేశాను. ఇక్కడ 4 ఫిల్మ్స్ చేశాను తెలుగులో. అది రిలీజ్ కోసం వెయిటింగ్. మేబీ ఓటీటీ ప్లాట్ఫామ్కి వస్తుంది, కానీ థియేటర్స్ అసలు 4 ఫిల్మ్స్లో ఏది రిలీజ్ కాలేదు. 2019లో మీరు చేసింది బందీ అని ఒక సినిమా చేశాను. బందీది సోలో క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్. అది ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. చేతిలో చేసి చెప్పు బావా అది ఒక మాస్ మసాలా ఫిల్మ్. సో సాంగ్స్ చాలా టైం తర్వాత సాంగ్స్ ఫైట్స్ చేస్తున్నాను. విక్రమ్ అని ఒక సినిమా చేస్తున్నాను, దాంట్లో నెగటివ్ క్యారెక్టర్. సో ఇట్లాంటి ఒక 4 ఫిల్మ్స్. అయితే లెట్స్ టాక్ అబౌట్ ది బందీ. సో దాని గురించి మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం మీరు యాక్ట్ చేసేటప్పుడు కొంచెం అంటే జనాలు ఎలా తీసుకుంటారు ఆ రోల్ని అనేది కూడా ఆలోచించారంట. సో లైక్ ఆ రోల్ దేని మీద బేస్ అయి ఉంటుంది ఎక్కువగా? అసలు మనలాంటి పర్సన్స్కి చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే, బికాస్ వీఆర్ వర్కింగ్ ఇన్ రిస్ట్రిక్టెడ్ బడ్జెట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ నాకు అంత పెద్ద మార్కెట్ లేదు. సో ఒక చిన్న బడ్జెట్లో సంథింగ్ ఏదో డిఫరెంట్ చేయాలి.
ఎలా రీచ్ అవుతుంది అది తర్వాత విషయం. కానీ ఆడియన్స్ కోసం ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్, ఒక డిఫరెంట్ ప్రొడక్ట్ తయారు చేయాలి. సో అట్లాంటి ఆలోచనతో బందీ చేశాను. ఎంత సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. ఎందుకంటే టోటల్ సినిమా ఒక 100 minutes సినిమా ఒకే ఒక క్యారెక్టర్ మీద నడుస్తుంది. సో దట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. సో కానీ కొంచెం దాంట్లో మంచి మెసేజ్, కొంచెం ఎన్వైరన్మెంటల్ మెసేజ్ కూడా ఉంది ఆ సినిమాలో. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ గెట్ అ గుడ్ క్రిటికల్ రెస్పాన్స్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు 25 movies ప్లస్ చేశారు. సో ఈ రోల్కి మీరు ఎందుకు అంత స్పెసిఫిక్గా థింక్ చేసి? ఎందుకంటే నాకు ఈ రోల్ కోసం ఒక 25 days 30 days కంటిన్యూస్గా ఒక అడవిలో, ఒక జంగల్లో ఉండడం, తర్వాత అక్కడ ఐ హ్యాడ్ టు షో దట్ దిస్ గాయ్ హ్యాస్ నాట్ ఈటన్ ఎనీథింగ్. ఓకే. సో ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, తర్వాత ఆ కష్టాలు, ఆ టార్చర్, ఆ జంగల్లో ఉన్న టార్చర్లు, ఇది అన్నీ చేయాలంటే ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. అయితే ఇప్పుడు కనపడుతున్న ఈ లుక్ ఆ మూవీలో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు లేదు. ఓకే. అసలు ఒక డిఫరెంట్ ఆదిత్యం నిజంగానే అడవికి వెళ్ళి. ఎస్ యాక్చువల్లీ మనం ఒక 55 days షూట్ చేశాను ఇప్పటి వరకు. ఇంకా ఒక 2 days వరకు బ్యాలెన్స్ ఉంది. సో 55 days వర్క్ మేము ఇక్కడ తలకోన ఫారెస్ట్, తర్వాత ఆంధ్రప్రదేశ్లో రంపచోడవరం అక్కడ, దెన్ ఉత్తరప్రదేశ్లో ఒక ఫారెస్ట్లో, నేపాల్లో ఒక ఫారెస్ట్లో. సో ఫారెస్ట్లు కవర్ చేసేసారు అయితే. స్టోరీ అట్లాంటిది. ఓకే. సో ఆ ఫారెస్ట్లో ఒక సో ఇట్ వాస్ డిఫికల్ట్ షూటింగ్. సో మల్టీ కెమెరా సెటప్స్తో, డిజిటల్ కెమెరాలు మల్టీ కెమెరా సెటప్స్తో, తర్వాత ఆ రిస్క్స్కి, ఆ డేంజర్కి, తర్వాత జంగల్లో అంటే ఫారెస్ట్ అంటే చాలా యానిమల్స్ వస్తాయి, స్నేక్స్ అవ్వచ్చు. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ షూటింగ్ టైంలో? మేము ఉత్తరప్రదేశ్లో షూటింగ్ చేసినప్పుడు ఒక పాండ్ దగ్గర, ఒక చిన్న స్ట్రీమ్ పాండ్ దగ్గర మేము షూటింగ్ చేసి ఒక జస్ట్ ఒక 200 meters బ్యాక్ ఇంకొక ప్లేస్లో షూటింగ్ స్టార్ట్ చేశాను. మళ్ళీ ఈ స్పాట్కి వస్తే మేము ఇక్కడ టైగర్ పాజ్ చూశాను, ఆ టైగర్ ఫుట్ ప్రింట్స్ చూశాను ఇక్కడ సేమ్ స్పాట్లో మేము ఉండేది. అది జస్ట్ ఒక 20 minutes బ్యాక్ అదే స్పాట్లో మేము. సో అది తర్వాత లైఫ్ రిస్కింగ్ మెయిన్లీ ఈ టైగర్ వల్ల కాదు, కానీ డెఫినెట్లీ ఈ పాములు, స్కార్పియన్స్, డెఫినెట్లీ దట్ ఈస్ ఆల్వేస్ ద డేంజర్. ఎందుకంటే డైరెక్టర్స్కి కూడా ఈరోజు మంచి ఒక షాట్ చేయాలంటే అక్కడికి వెళ్ళు ఇక్కడ. సో వీ కెనాట్ సే నో. అండ్ ఇంకొక విషయం అంటే ఆ సినిమా విదౌట్ స్టంట్ మ్యాన్, విదౌట్ డూప్లికేట్ చేశాను టోటల్ సినిమా. సో ఇట్ వాస్ డిఫికల్ట్. నిజంగానే బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీరు చెప్పింది విన్న తర్వాత ఇట్ వాస్ ఛాలెంజ్. అండ్ చాలా నాకు కొన్ని చిన్న ఇంజరీస్ కానీ, కటింగ్ కానీ, ఇది అన్నీ అయింది. బట్ ఇట్ ఈస్ ఆల్ వర్త్ ఇట్. ఓకే. యాజ్ యూ సెడ్ ఎర్లియర్, మీరు ఇప్పుడు ముంబైలో ఉంటున్నారు, అట్ ది సేమ్ టైం హైదరాబాద్లో ఉంటున్నారు. అంటే హైదరాబాద్లో ఓన్లీ షూట్ టైమ్స్ ఉంటున్నారా, లేకపోతే నేటివ్ హైదరాబాద్? నేటివ్ హైదరాబాద్ కాదు నేను. నాది నేటివ్ ప్లేస్ అంటే కాశీ. నేను అక్కడే పుట్టాను. కానీ ఒక లైక్ ఇండియాలో ఒక యాక్టర్ అవ్వాలంటే ఒక ప్లేస్కి వెళ్ళాలి, దట్ ఈస్ ముంబై. సో నేను ఇంజనీరింగ్ ముంబైలోనే చేశాను. సో because of that only I took admission in Mumbai. అంటే ఫిలిమ్స్ లోకి రావాలని ఆ ప్లేస్ చూస్ చేసుకుని ఇంట్లో వాళ్ళకి స్టడీస్ అని చెప్పారా? కరెక్ట్. అబ్బా, అన్నీ అలా తెలిసిపోతుంది. వాంటెడ్గా నాకు ఢిల్లీలో సెలెక్షన్ అయింది, ఢిల్లీ ఇంజనీరింగ్ కాలేజ్లో, జామియా మిలియా ఇస్లామియాలో. కానీ ఓన్లీ ముంబై. సో నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు ఈ వెకేషన్ టైంలో అందరూ ఊరికి వెళ్తారు, కానీ నేను వెకేషన్ టైంలో సినిమా ఇండస్ట్రీ తిరగడం, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం. సో అట్లాంటి అంటే ఇంట్లో వాళ్ళు ఏంటి ఇంకా రావట్లేదు హాలిడేస్లో కూడా వాళ్ళకి యాక్చువల్గా నేను 7th కానీ 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు చెప్పాను, నేను మీకోసం డాడీ మీకోసం, మమ్మీ మీకోసం నేను స్టడీస్ చేస్తాను, కానీ నాకు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి. 7th నేను చాలా క్లారిటీ క్యాండిడేట్. అంటే మై ఫ్రెండ్స్ దే సే దట్ హీ వాజ్ సో క్లియర్ ఈవెన్ వెన్ హీ వాజ్ ఇన్ 8th standard. సో అప్పటి నుంచి ఆ క్లారిటీ ఉంది. నేను ఆ 7th 8th class లో అంటే అసలు ఎవరు లైఫ్ గురించి అంత ఆలోచించాం కదా ఆ ఏజ్లో. బేసిక్గా ఆ ఏజ్లో అంటే నాకు అంత సినిమా పిచ్చి అంటే
నాకు ఫీవర్ వచ్చినప్పుడు ఒక మంచి సినిమా చూపిస్తే ఆ ఫీవర్ వెళ్తుంది. అంత సినిమా పిచ్చి నాకు. ఓకే, యువర్ మెడిసిన్ ఇస్ కంప్లీట్లీ సినిమా. యా, ఇట్ వాస్. నౌ ఇట్ ఇస్ నాట్. నాకు కొంచెం తగ్గిపోయింది ఆ ఫీవర్ కొంచెం ఎందుకంటే చాలా చూశాను. నేచురల్ రెమెడీస్ తో తగ్గించుకుంటున్నారు ఇప్పుడు సినిమా రెమెడీ ఆపేసి. కొంచెం అనుకోవచ్చా? కొంచెం ఇది ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు, కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. ఎలాగో చైల్డ్హుడ్ డేస్ దగ్గరికి వెళ్ళాం, 7th 8th క్లాస్ దాకా వెళ్ళాం కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. లైక్ మీరు స్టార్టింగ్ మీ చైల్డ్హుడ్ జర్నీ ఎలా ఉండేది? లైక్ మీ పేరెంట్స్ గురించి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. ఇప్పుడు ఫాదర్ లేదు, ఫాదర్ 2 years బ్యాక్ హీ ఎక్స్పైర్డ్. బట్ మై ఫాదర్ వాజ్ అ గవర్నమెంట్ సర్వెంట్ అండ్ మై మదర్ వాజ్ అ టీచర్. సో ఇంట్లో ఒక టోటల్ అకాడమిక్ అట్మాస్ఫియర్, ఫ్యామిలీ అకాడమిక్ అట్మాస్ఫియర్. తర్వాత నా ఫ్యామిలీలో నా అంకుల్స్ కానీ అందరూ జడ్జెస్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్. సో నేను మాత్రం బ్లాక్ షీప్ ఆ ఫ్యామిలీకి. సో కంప్లీట్ చేంజ్. So it was, so everyone thought that even he will become some IAS officer because I was good at studies also. But అనుకోకుండా ఇలా అయిపోయింది. Yeah, because I could not do anything else. అది నాకు చాలా ఎర్లీగా అర్థమైంది. I cannot do anything else. ఇప్పుడు కూడా ఎంత స్ట్రగుల్స్ అయిన తర్వాత కూడా ఎంత ఫెయిలియర్స్ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే I don't think that anyone has had more failures than me. I don't think that any person has had more failures than me, but still. Like failures, like మీరు చెప్పారు కదా failures అంటే చాలా అని చెప్పారు కదా, దాంట్లో కొన్ని మాకోసం. Failures అంటే I mean like if I do somehow luck has not really favored me. అంటే నేను 5 projects 10 projects చేస్తే మేబీ ఒక ప్రాజెక్ట్ క్లిక్ అవుతుంది. సో అది ఒక కంటిన్యూస్గా అవుతుంది. కానీ సమ్వేర్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ మై వర్క్. So after Telugu industry, even in Bollywood, somehow I started getting work as director, as a writer. So yeah, so it is only because of my talent that I am surviving, and maybe some luck is also there. But you know, at some times I could have become a bigger star kuda. Kani no problem. I take life as it comes. మీకు మీరే బ్లేమ్ చేసుకుంటారా లేకపోతే మీరు చూస్ చేసుకున్న ప్రాజెక్ట్ కరెక్ట్ కాదా? అట్లాంటి తెలుగు ఇండస్ట్రీలో వచ్చినప్పుడు నాది వయసు 22-23. సో ఆ వయసులో వాట్ ఈస్ ద మెచ్యూరిటీ లెవెల్ యూ కెన్ రియలీ అండర్స్టాండ్. అండ్ వన్ మోర్ థింగ్, ఒకటి నాకు అప్పుడు కూడా వచ్చిన బెస్ట్ ఆఫర్స్లోనే బెస్ట్ ఆఫర్ సెలెక్ట్ చేశాను అప్పుడు కూడా. సో ఫ్రాంక్గా చెప్పాలంటే మంచి ఆఫర్స్ రాలేదు. నేను సొంతంగా ఓన్గా వెళ్ళి చాలామంది డైరెక్టర్స్తో చాలాసార్లు కలిశాను. సార్ మీతో పాటు పనిచేయాలి సార్ ప్లీజ్. అవును, కొన్ని డైరెక్టర్స్ నాకు ప్రామిస్ కూడా చేశారు. ఓకే డెఫినెట్లీ ఆదిత్య మీతో పనిచేస్తాను, కానీ అది ఏమీ వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ నేను చాలా సినిమాలకి సైన్ చేశాను హీరోగా. సో కానీ కొంచెం పాలిటిక్స్ కానీ కొంచెం దాంట్లో 3-4 ఫిల్మ్స్ దే బిగ్ హిట్స్, తర్వాత ఆ ఫిల్మ్స్ బిగ్ హిట్స్ అయింది. సో కానీ లాస్ట్ మూమెంట్లో నాకు రిప్లేస్ చేయడం, ఆ పాలిటిక్స్, నాకు ఇక్కడ ఏమి బ్యాక్గ్రౌండ్ లేదు. ఎలా తెలుసు ఒక పెద్ద హీరో నాకు రీప్లేస్ చేస్తారు? ఎలా హౌ విల్ ఐ మేనేజ్? ఐఎమ్ జస్ట్ 23-year-old బాయ్ సిట్టింగ్ ఇన్ అ హోటల్. రేపు షూటింగ్ ఉంది ఎట్లాంటి అనుకున్నా, చూస్తే రిప్లేస్మెంట్ చూస్తే ఒక ప్రొడక్షన్ బండి వచ్చింది సార్ మనం. సో అట్లాంటి చాలా జరిగింది. ఐ కెనాట్ సే ద నేమ్ ఆఫ్ ద ఫిల్మ్స్, కానీ పెద్ద హిట్లు. అంటే మైట్ బి ఆ ఫేజే మీకు ఒక డ్రాబ్యాక్ లా మారిందని అనుకోవచ్చా? మేబీ, బట్ ద థింగ్ ఈస్ దట్ పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ 2 ప్రకారం. బ్యాక్గ్రౌండ్ ఒక సినిమా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అదర్వైజ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. ఒక పెద్ద ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే ఫెయిలియర్స్ ఉన్నప్పుడు ఏదో పర్సన్ వెనకాల ఉండాలి. ఓకే ఇంకొక మంచి సినిమా చేద్దాం, అట్లాంటి ఏమీ జరగలేదు. జస్ట్ ఒక 3 yearsలో ఐ వాజ్ ఇన్ లైక్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా సమ్వేర్ ఎల్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఖచ్చితంగా సస్టైన్ అవ్వలేము. ఇట్ ఈస్ డిఫికల్ట్ అండి. ఎందుకంటే ఇది ఓన్లీ మాత్రం నాతో జరుగుతుంది అట్లాంటి కేసు ఏం లేదు. Okay, it is happening with everyone. You can see it. It happened with Siddhartha, right? It happened with lot of other guys also. It is clear. అంటే నెపోటిజం ఉందని అంటారు.
It is nepotism not only in Telugu industry, it is there in Bollywood, it is there in every industry, frank గా చెప్పాలంటే. ప్రాబ్లమ్ నెపోటిజంతో లేదు, మీరు అర్థం చేసుకోండి. అంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ నెపోటిస్ట్. ఓన్ బిజినెస్ వేరే వాళ్ళకి ఇవ్వరు. సో వీ హ్యావ్ టు లుక్ అట్ ఇట్. బట్ కానీ టాలెంటెడ్ ఉన్న క్యాండిడేట్స్కి కనీసం యూ కెన్ గివ్ దెమ్ సంథింగ్, కనీసం సపోర్ట్ చేయాలి. ఈ అన్ని విషయాలు ఇప్పుడు బయటికి వస్తుంది. ఈ ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ సో మెనీ సూసైడ్స్ అండ్ ఆఫ్టర్ సో మెనీ స్కాండల్స్, సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్. బట్ నేను యాక్చువల్లీ ఫేస్ చేశాను ఈ అన్ని, నేను ఫేస్ చేసి భరించాను. somehow I became stronger. But lot of people, they do not say about all these things. But now ఇప్పుడు అందరికీ తెలుస్తుంది మ్యాటర్ ఏంటి, సినిమా ఇండస్ట్రీ రియాలిటీ ఇక్కడ ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది. సో వీ కెనాట్ హైడ్ ఇట్ ఎనీమోర్. ఎందుకంటే ఇది మీడియా, ఇది సోషల్ మీడియాలో ఇంపాసిబుల్. ఇప్పుడు హైడ్ చేయడం కూడా ఎవరి వల్ల కావట్లేదు. అయితే 2007 to 2008 మధ్యలో యువర్ లైక్ ఒక 15 to 20 days వరకు రూమ్లో ఉండి అట్లీస్ట్ రూమ్ నుంచి కూడా బయటకు రాలేదంట. ఎందుకు, ఏ రీజన్స్ వల్ల? జస్ట్ మాత్రం డిప్రెషన్, డీప్ డిప్రెషన్. అంటే డిప్రెషన్ అది మీ ఫ్యామిలీ వల్ల లేకపోతే ఇండస్ట్రీ వల్ల? అసలు ఆ టైంలో నాకు వర్క్ లేదు అసలు. ఒక 1 year నేను కెమెరా చూడలేదు. 1 year. ఆఫ్టర్ ఏ మూవీ తర్వాత? ఇది మేబీ నాకు అంత గుర్తులేదు. సో దెన్ ఇన్కమ్, జీరో ఇన్కమ్, ఫ్యామిలీ స్టార్ట్ అయింది అప్పుడు. అండ్ ఆ వయస్సులో, ఆ టైంలో మై ఫాదర్ ఈజ్ సపోర్టింగ్ మీ. సో తర్వాత ఇంకోటి ఒక విషయం అంటే హోప్ కూడా ఏమీ కనిపించలేదు. అంటే నెక్స్ట్ వర్క్ ఎక్కడి నుంచి వస్తుంది అట్లాంటి ఎక్కువ హోప్ కూడా, చిన్న హోప్ కూడా లేదు. సో కానీ ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఒక 10-15 maybe 20 days ఉండొచ్చు. I did not come out of that room. So people were very scared. My family, my wife, my mother, they were all very scared. But somehow I came out and then I started working again. So అప్పుడు నేను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేశాను. నా ఎక్స్పీరియన్స్, నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేశాను. ఒక హిందీలో ఒక సినిమా స్టార్ట్ అయింది, శూద్ర. సో ఆ సినిమాకి నేను టోటల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, అంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్. సో అప్పుడు మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ లైఫ్ స్టార్ట్. మళ్ళీ కొన్ని పర్సన్స్కి నా ఐడియాస్ చెప్పాను, పర్సన్స్ ఇంట్రెస్టెడ్గా ఒక 2-3 సినిమా డైరెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కొన్ని అవార్డ్స్ వచ్చినాయి. సో ఒక లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఇది ఒకప్పుడు చూసుకున్న ఇండస్ట్రీలో చాలా మంది ఇలాగే డిప్రెషన్లో ఉన్నారు. అండ్ రైట్ నౌ మనం సుశాంత్ సింగ్ గురించి చూసుకున్నా, ఈజ్ ఆల్సో ఇన్ టు ది డిప్రెషన్, దాని తర్వాత సూసైడ్, ఇవన్నీ జరిగాయి. అసలు మీరు ఎలా ఓవర్కమ్ చేశారు ఈ ఫేజ్ని? అంటే లైఫ్లో ఏం చేయాలి మీరు చెప్పండి. లైఫ్లో అప్పుడు మాకు క్లియర్ కట్ 1 or 2 ways కనిపిస్తుంది. మనం సర్వైవ్ చేయాలి, ఎలాగైనా పోరాటం చేసి, ఫైట్ చేసి, ఆర్ మనం ఫినిష్డ్. ఏంటి, సో ఇది ఒక సినిమా ఇండస్ట్రీలో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు వేరే కెరియర్లో ఉన్నప్పుడు కెరియర్ మార్చేసుకోవచ్చు. కానీ ఒకసారి సినిమా ఇండస్ట్రీలో దిగిన తర్వాత ఒక సక్సెస్ అది అయిన తర్వాత మళ్ళీ కెరియర్ మార్చడం అంటే బిగ్గెస్ట్ టాస్క్. అంటే రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, దే విల్ నాట్ లెట్ యూ లివ్. ఆ కమెంట్స్కి, ఆ టాంట్స్కి it will become very difficult, okay. So it is like that. So it is very difficult. So that is why నేను అసలు చాలా మంది నాకు అడుగుతున్నారు ఈ సినిమా ఇండస్ట్రీ గురించి. నేను అసలు నా ఫ్యామిలీలో ఉన్న ఒక పర్సన్కి కూడా నేను ఎంకరేజ్ చేయను. సో ఏ పర్సన్ అయితే సినిమా ఇండస్ట్రీకి రావాలి అని తీసారో అదే పర్సన్ వన్స్ ఎంటర్ అయిన తర్వాత రాకూడదు అని చెప్తున్నారంటే ఏదో ఒక స్ట్రాంగ్ బలమైన రీజన్ ఉంటుంది. సో ఓన్లీ మెయిన్ థింగ్ ఈజ్ ఎందుకంటే మీకు చెప్తున్నాను, మీరు వేరే ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక్కసారి ప్రూవ్ చేసిన తర్వాత మీకు కంటిన్యూస్గా వర్క్ దొరుకుతుంది. సక్సెస్, ఫెయిలియర్ మర్చిపోండి. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ సక్సెస్ అండ్ ఫెయిలియర్, ఫర్గెట్ అబౌట్ దట్. బట్ మీరు ఒక మంచి ఇంజనీర్, ఒక మంచి మార్క్స్ మీకు ఒక్కసారి దొరికింది, అది తర్వాత మీకు జాబ్ ప్రాబ్లం లేదు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఆ ప్రాబ్లం వస్తుంది. సక్సెస్ లేకపోతే, మెయిన్ థింగ్ ఈజ్ సక్సెస్. మీరు బ్యాడ్ యాక్టర్ అయినా సరే, మీరు వర్స్ట్ పర్ఫార్మర్ అయినా సరే, కానీ మీకు సక్సెస్ ఉన్నప్పుడు ఓకే, అన్నీ ఓకే. సో దాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. తర్వాత ఇక్కడ క్యాంప్స్, చాలా క్యాంప్స్లు ఉన్నాయి.
ఈ క్యాంప్ మనిషికి ఆ క్యాంప్లో వర్క్ లేదు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆ పాలిటిక్స్కి యునో పీపుల్ హు ఆర్ ఫ్రమ్ సినిమా ఫ్యామిలీ దే నో హౌ టు మేనేజ్ their families, their father, grandfather, everyone has been there, they know how to manage, but outside person they do not know how to manage. ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సస్టైన్ 100% చాలా చాలా డిఫికల్ట్ అండి. వన్ పర్సన్ ఇన్ 10 crores 15 crores అండ్ మేబీ అలా లక్ బేస్డ్. అది ఇది కార్పొరేటైజేషన్ వచ్చిన తర్వాత ఇంకా డిఫికల్ట్ అయింది. ఇట్ వాజ్ స్టిల్ ఈజీ, ఐఎమ్ టెలింగ్ యూ. 15 years back, 20 years back, it was still easy. People like me got good breaks. Today, you know, if some young boy wants to come, the producer and director, they immediately ask for investment, right? They think, you know, that no one is, at least at that time, people were looking at talent and giving breaks. ఇప్పుడు మనీ ఇస్తే తీసుకుంటారు. యా అదే. సో వాళ్ళకి ప్రొఫెషన్ మీద, వాళ్ళకి టాలెంట్ మీద ఏమీ రెస్పెక్ట్ లేదు, ఏమీ వాట్. సో సచ్ టైప్ ఆఫ్ పీపుల్ ఆల్సో స్పాయిల్ ద సినిమా ఇండస్ట్రీ. సో ఇట్ ఈస్ లైక్ దాట్. సో ఐ డూ నాట్ ఎన్కరేజ్ ఎనీ వన్ టు కమ్ టు సినిమా ఇండస్ట్రీ. లైక్ మీరు ఇందాక చెప్పినట్టు మీరు డిప్రెషన్ ఉన్న ఫేజ్లో, లైక్ ఎవరైనా కానీ డిప్రెషన్ ఉన్న ఫేజ్లో ఎవరైనా ఫ్యామిలీ సైడ్ నుంచి, రిలేటివ్స్ సైడ్ నుంచి ఎక్కువ మాట్లాడతారు అన్నారు కదా. సో మీకు మీ రిలేటివ్స్ నుంచి ఏమైనా కైండ్ ఆఫ్ ప్రెషర్స్ వచ్చాయి అలాగా? ప్రెషర్స్ ఏమి లైక్ ఇన్సల్టింగ్ థింగ్స్, అరే ఎందుకు ఇన్సల్టింగ్ థింగ్స్. లుక్, ఒక సెలబ్రిటీ కాదు కానీ ఒక పబ్లిక్ ఫిగర్కి, ఒక పబ్లిక్ పర్సన్కి దే షుడ్ బి థిక్ స్కిన్డ్. అంటే ఇన్సల్టింగ్ థింగ్స్ మాకు ప్రతిరోజు వస్తుంది, కాంప్లిమెంట్స్ కూడా వస్తుంది ఎక్కువ, కానీ ఇన్సల్టింగ్ థింగ్స్ కూడా వస్తుంది. సోషల్ మీడియాలో కూడా అందరూ ప్రతిరోజు ఏదో ట్రోలింగ్ అని ఏదో చాలా మంది ఉన్నారు. నా సోషల్ మీడియా పోస్ట్లో ఇంకా బ్రతికే ఉన్నారా? చూడండి ఇక్కడ బ్రతికే ఉన్నారు. సో అది చదివితే నాకు ఇంకా ఇంకా పెరుగుతుంది. అలాంటి పోస్ట్లకి మీరు ఎప్పుడైనా రియాక్ట్ అయ్యారా? ఏం లేదు, లేదా? మ్యాక్సిమంగా అట్లాంటి కమెంట్స్ కానీ ఏదో ఉంటే నేను చాలా సైలెంట్గా, చాలా కూల్గా తీసుకుంటాను. బట్ సమ్వేర్ ఎల్స్ ఎక్కడో చోట అది ఆ స్టేజ్కి దాటాను ఫ్రాంక్. దాటేశారు. ఎందుకంటే ఒక పర్సన్కి మనం ఎంత ఎనర్జీ, ఆ ఎనర్జీకి ఏ డైరెక్షన్లో పెట్టాలి. ఒక స్ట్రేంజర్తో ఫేస్బుక్లో మనం ఎంగేజ్ చేస్తే ఎందుకు మనం మైండ్ అప్సెట్ చేయాలి? ఓకే, అది కూడా కాంప్లిమెంట్ లాంటినే చూడాలి. అర్థమైంది కదా, మీరు ఎన్ని నెగిటివ్ కమెంట్స్ పెట్టినా అది కూడా కాంప్లిమెంట్. అంటే చాలా పాజిటివ్ వేలో థింక్ చేయడం అలవాటు చేసుకున్నారు అనమాట. ఓకే, ఇదని బెటర్. అండ్ అయితే కమింగ్ టు ది మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, పేరెంట్స్ గురించి చెప్పారు. మరి మీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉంది? ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లైఫ్ ఇస్, ఇంతకి ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? ఓకే. మ్యారేజ్ చేసిన టైం ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2005. నేను మర్చిపోలేదు, మై వైఫ్ సో ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2005. సో ఇట్ వాజ్ అరేంజ్ మ్యారేజ్. Because I was and I really liked the girl. She was into fashion designing. Okay. So and then life was pretty nice after marriage, and still now balance and everything, a little bit of, you know, that. నాకు ఒక డౌట్ వచ్చింది, ఇండస్ట్రీలో ఉంటూ లవ్ మ్యారేజ్ చేసుకోకుండా వై ఓన్లీ యూ వెంట్ త్రూ? బికాజ్ నాకు లవ్ మీద నమ్మకం పోయింది. అయితే దానికి ఏదో బ్యాడ్ స్టోరీ ఉండుంటది. ఒక్క బ్యాడ్ స్టోరీ కాదు, పురాణం, టోటల్ పురాణం. అయితే మిమ్మల్ని లవర్ బాయ్ లా పిలుచుకోవచ్చు. నాట్ లైక్ దాట్, బట్ ఫ్రాంక్లీ అప్పుడు నాకు ఈ లవ్ అండ్ ఇది వాళ్ళ మీద నమ్మకం పోయింది. సో తర్వాత ఆ స్టేజ్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఐ థింక్ దట్ పీపుల్ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ అండ్ యాంకర్ ఇన్ లైఫ్. బికాజ్ అదర్వైజ్ లైఫ్ ఒక డ్రిఫ్టర్ లాంటివి అవుతుంది. ప్యాకప్ అయింది, ఏం చేయాలి? సో దట్ ఈస్ ఆల్ స్పెక్యులేషన్. అంటే దట్ ఈస్ ఆల్ అంటే దాంట్లో ఏం తీసుకోవాలి? అయితే నేను ఫస్ట్ నుంచి అడుగుతా, ఫస్ట్ నుంచి వద్దాం. లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్? నాది ఫస్ట్ లవ్ స్టోరీ ఫోర్త్ స్టాండర్డ్లో నేను ఒక ప్లే చేశాను. ఆ ప్లేలో నేను ఒక క్యారెక్టర్, ఒక కాబ్లర్ క్యారెక్టర్ చేశాను. సో నా వైఫ్, సో ఐ వాజ్
like I was like that small love. Fourth class love, ఏంటి సార్? small, very cute small love, and I used to, you know, keep something for her in my tiffin and everything. So సో మీ టిఫిన్ బాక్స్ తింటూ మీకు హ్యాండ్ ఇచ్చేసి yes, like that. So that was 4th standard. ఓకే ద అదర్ వన్ Other one ante actually అగైన్ మళ్ళీ ఫోర్త్ స్టాండర్డ్ no a lot of things happens in everyone's life. You know, that is, you know, love affairs and all this is it happens in everyone's life. I also had, but to talk about it all today is useless. ఓకే మీ వైఫ్ పేరేంటి? Tanul. 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 తనుల్ గారు నేను కావాలని అడగలేదండి అంటే చాలా మంది క్వశ్చన్ She knows. ఇలా ఉండిపోయాయి అందుకే అడిగాను. She knows. She knows? Okay. Yeah. అంటే లైక్ తను ఎలా తీసుకున్నారు ఇవన్నీ తెలిసింది? You know, when people search for me, the second search is Adityam wife. The second search is Adityam wife. But it's okay. Okay, No, she keeps me balanced. She's my biggest critic. And now my son is like 11 years old. I have a son, he is 11 years old. ఎప్పుడైనా మీరు మీ సన్ బయటకు వెళ్ళినప్పుడు బ్రదర్ అండ్ Correct. బ్రదర్స్ And he feels very, you know, కోపం వస్తుంది ఆయనకి ఏంటి నిన్ను బ్రదర్ అంటున్నారు. ఆ పర్సన్ పిచ్చి నో జస్ట్ 4 years more. ఒక సీరియల్లో అది కూడా హిందీ సీరియల్లో ఆర్టిస్ట్గా చేస్తూ తెలుగు సినిమాల్లో మెయిన్ లీడ్గా రావడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అప్పుల్లో మీ టాలెంట్ని గుర్తించిన పర్సన్ ఎవరు అండ్ హౌ ఇట్ కేమ్? వైవిఎస్ చౌదరి గారు. సో ఆయన యాక్చువల్గా హీరోయిన్ సెలెక్షన్ కోసం ముంబైకి వచ్చారు. అప్పుడు ఐ థింక్ హీ వాజ్ స్టేయింగ్ ఇన్ సమ్ హోటల్ హాలిడే ఇన్ ఆర్ సంథింగ్. నేను అక్కడ మహాభారత్ మీద ఒక సినిమా చంద్రప్రకాష్ ద్వివేది అని ఒక డైరెక్టర్ వాళ్ళు ఆడిషన్స్ తీసుకున్నారు. సో నేను అభిమన్యు క్యారెక్టర్కి వెళ్ళాను. సో అభిమన్యు క్యారెక్టర్ నేను ఆడిషన్ ఇచ్చి నేను కింద ఉన్నా లాబీలో నేను కొంచెం ఫ్రెండ్స్తో ఆడుకోవడం అట్లాంటి ఒక అల్లరి చేయడం అట్లాంటివి చేస్తున్నా. అప్పుడు ఒక అసిస్టెంట్ వచ్చి నువ్వు యాక్టరా? సో సార్ యు ఆర్ అన్ యాక్టర్, హీ ఆస్క్డ్ ఇన్ ఇంగ్లీష్. ఐ సెడ్ yes. సో మై డైరెక్టర్ జస్ట్ saw you. He's a Telugu director and he's taking auditions on this palana floor lo. Can you give me one audition? I said okay. That's how I got my break. అసలు మీరు గనుక ఆ రోజు That is why లేకపోతే correct. That is why I believe a lot in luck. Obviously luck. Because ఒకసారి ఇమాజిన్ చేయండి, నేను కాశీలో పుట్టాను. ఎలా నేను తెలుగు నాకు అసలు ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం జరిగింది లాహిరి షూటింగ్కి. సో ఇట్ వాజ్ ఆల్ లక్. ఐ వాజ్ షూటింగ్ వేర్. అండ్ ఇంకోటి ఒక మంచి విషయం అంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం రాదర్ దట్ నేను వైవిఎస్ చౌదరి గారు ఆఫర్ ఇచ్చిన తర్వాత నేను రిఫ్యూజ్ చేశాను. మీకు చెప్తాను. అప్పుడు నేను మంచి బిజీ సీరియల్ ఆర్టిస్ట్. సో ఇన్ ఇయర్ 2000 I was earning 30,000 to 40,000 rupees per month in Telugu, in Hindi. ఆ రోజుల్లో 30,000 అంటే I was king. And YVS Chaudhary garu ఏమన్నారు, I am big director. I will not give you, I am giving you chance, big thing for you. You know, people are dying to work with me. Sir, నేను అసలు ఐ కెనాట్ లీవ్ మై కెరియర్ హియర్. ఎందుకంటే నేను ఒక ఇయర్ స్ట్రగుల్ చేసిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చాను. అర్థం చేసుకోండి, 2 సీరియల్స్లో లీడ్ చేసినప్పుడు సడన్గా టోటల్ కెరియర్ మార్చేసి ఒక వేరే లాంగ్వేజ్కి వెళ్ళాలి, ఒక 1 year ఉండాలి, గడ్డం పెంచాలి, సో మెనీ థింగ్స్. ఇట్ వాజ్ అ బిగ్ రిస్క్. కానీ అదే అట్ ద సేమ్ టైం నాకు 2-3 persons హిందీలో ప్రామిస్ చేశారు, మీకు హీరో చేస్తాను. సో వాళ్ళు ప్రామిస్ బ్రేక్ చేశారు. సో అవుట్ ఆఫ్ యూ కెన్ సే అవుట్ ఆఫ్ దట్ యాంగర్ తెలుగుకి వచ్చేసారు. ఓకే, ఎందుకంటే 1 person అవుట్ ఆఫ్ దట్ సెడ్ దట్ మీకు తెలుసా, మీకు ఎందుకు నేను ఇది వేరే హీరోకి తీసుకున్నాను, బికాజ్ యూ ఆర్ ఓన్లీ ఫిట్ ఫర్ టెలివిజన్, యూ విల్ నెవర్ బికమ్ ఫిల్మ్ హీరో. యూ విల్ నెవర్ బికమ్ ఫిల్మ్ హీరో. కొంచెం ఇక్కడ ఇరిటేషన్ ఏం లేదు. ఒక ఏం చెప్పాలి, ఒక గాలి లాంటి, ఒక బూత్ మాట లాంటి, ఏంటి అట్లాంటి. సో ఇట్లాంటి నాకు వచ్చింది. నా ఎగ్జిస్టెన్స్ మీద ఒక క్వశ్చన్ మార్క్. ఇది బిగ్గెస్ట్ ఇన్సల్ట్ టు మీ. సో ఆ రోజు నేను ఎలాగైనా ఐ డిసైడెడ్, నేను చౌదరి గారికి కాల్ చేశాను. నాకు గుర్తుంది, హోలీ రోజు అది.
సో ఒక ఎస్టీడీ బూత్కి బలవంతంగా ఓపెన్ చేసి చౌదరి గారికి మార్నింగ్ కాల్ చేశాను. ఆ రోజు అన్నీ క్లోజ్. సో చౌదరి గారు ఏమన్నారు, మీరు నెక్స్ట్ ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ ఏదో ఎక్కి హైదరాబాద్ ఇమీడియట్గా రావాలి. సో నేను చెప్పాను, సార్ ఐ కెనాట్ కమ్ ఇమీడియట్లీ, ఎందుకంటే నాకు సీరియల్స్లో నోటీస్ ఇవ్వాలి. ఐ వాంట్ టు లీవ్, సో కైండ్లీ ఫినిష్ మై వర్క్ ఇన్ 15-20 days. సో హీ సెడ్ ఓకే. అయితే మీరు ముందు రిఫ్యూజ్ చేసి అన్నారు కదా, వన్స్ రిఫ్యూజ్ చేయడం తర్వాత కూడా చౌదరి గారు ఇస్ సచ్ ఎ క్యారెక్టర్. ఇఫ్ హీ వాంట్ సంథింగ్, హీ వాంట్ సంథింగ్. అస్సలు కాంప్రమైజ్ చేయరు. బేసిక్గా నేను రిఫ్యూజ్ చేసిన తర్వాత నా ఫాదర్కి, నా ఫ్రెండ్స్ ద్వారా నా ఫాదర్ నంబర్ తీసుకున్నారు. అది నా ఫాదర్కి కాల్ చేసి, మీ అబ్బాయికి ఏం తెలియదు, నేను ఎవరు, హీస్ టాలెంటెడ్ బాయ్, హీ విల్ ఐ వాంట్ టు మేక్ హిమ్ హీరో, ప్లీజ్ లైక్. సో అంత స్పెషల్ కేర్ తీసుకుని ఈ రోజుల్లో అయితే చాలా కష్టం. చాలా impossible. వన్స్ నేను చేయనంటే చేయకు, నువ్వు కాకపోతే ఇంకోళ్ళు పెట్టుకుంటాను. కానీ అట్లాంటి పర్సన్ లేవు కదా, అట్లాంటి పర్సన్స్ అంటే వైవిఎస్ చౌదరి మేడ్ సో మెనీ పీపుల్ హీరో, నాట్ ఓన్లీ మీ, వెంకట్, ఇలియానా, రైట్, రామ్. సో అయితే కమింగ్ టు ది లాహిరిలో ఈ మూవీ చూసుకుంటే నా ఫేవరెట్ ఒక సాంగ్ ఉంటుంది. సో ఆ సినిమా మొత్తం మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నా ఫేవరెట్ సాంగ్ నేస్తమా. ఓకే. మీ ఫేవరెట్ సాంగ్ కళ్ళలో? నాకు అదే, నేను చిన్నప్పుడు ఎన్ని మీ ఫేవరెట్ సాంగ్ అందరికీ అదే, కళ్ళలోకి. నిజంగా అప్పుడు అది చూస్తుంటే అబ్బాయి ఎంత బాగున్నారో హీరోయిన్ అని అనిపించేది నాకు. అండ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ లైక్ ఈ రోజు ఇలా మీతో ఇంటర్వ్యూలో ఉంటాను కూడా. నైస్. కానీ లాహిరి షూటింగ్ టైంలో చాలా మంది డైరెక్టర్స్ సెట్కి వచ్చిన వాళ్ళు నాకు చూసి చౌదరి గారికి ఒకటే మాట వాళ్ళు అంటారు, మీకు ముంబైలో ఈ అబ్బాయి దొరికాడు, ఏంటి స్పెషల్ ఈ అబ్బాయిలో? అంటే బాడీ లేదు, ఫేస్ కూడా కోతి లాంటి ఉంది, ఇదే అబ్బాయి మీకు దొరికాడు. కానీ చౌదరి గారు నమ్మకం వల్ల ఇది అనేది. అయితే మీరు ఎప్పుడైనా నేను పర్సనల్గా చౌదరి గారిని అడిగారా, ఎందుకు నన్నే తీసుకున్నారు అంతమందిలో? నేను యాక్చువల్గా లైఫ్లో 15 or 20 ఆడిషన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఆడిషన్స్ ఓవరాల్ ఓకే. ప్రతి ఆడిషన్లో నేను సెలెక్ట్ అయ్యాను. సో ఆడిషన్ చేసిన తర్వాత ఒక పర్సన్కి, అంటే ఒక ఆనెస్ట్ పర్సన్ ఉన్నప్పుడు, హీ విల్ నాట్ సే నో టు మీ ఇఫ్ ఐ ఫిట్ ద క్యారెక్టర్ ఫిజికలీ. ప్రతి ఆడిషన్లో నేను సెలెక్ట్ అయ్యాను లైఫ్లో. సో యా, దట్ ఈస్ ద రీజన్. అండ్ ఆల్సో బికాస్ నేను ఆ క్యారెక్టర్కి సూటబుల్, ఆ బాడీ లాంగ్వేజ్ అన్ని ఆ క్యారెక్టర్కి సూటబుల్. అయితే బిఫోర్ లాహిరిలో ఎలా ఉంది కెరియర్, అండ్ ఆఫ్టర్ లాహిరి బిఫోర్ లాహిరి ఐ వాజ్ వెరీ ఫేమస్ ఇన్ ఇండియా. చాలా ఐ వాజ్ వెరీ ఫేమస్ ఇన్ ఇండియా. దెన్ పీపుల్ totally forgot about me, but I became so famous in Telugu. So it is now people are again recognizing me in Hindi slowly, very slowly. So life was very nice. 2 years after Lahiri, it was all very nice. But once my films start flopping, then ఏ సినిమాతో స్టార్ట్ అయిందంటారు ఫ్లాప్ అవ్వడం? దీనికి వస్తే వరకు ఓకే, అదే తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యూ యావరేజ్ అది చాలా బాగుంటుంది. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు కూడా, ఇట్ వాస్ 50, it ran for 50 days. అది తర్వాత కొన్ని సినిమాలు స్టార్ట్ అయిన సినిమాలు ఆగింది, సినిమాలు ఫ్లాప్ అయింది, బడ్జెట్స్ కట్ అయింది, సడన్గా సినిమాలకి థియేటర్స్ దొరకడం లేదు, అసలు ఏమీ అర్థం కాలేదు. కొన్ని వేస్ట్ సినిమాలు జస్ట్ ఫర్ ఫైనాన్షియల్ రీజన్స్ చేశాను. సో అసలు అర్థం కాలేదు ఒక్కసారి. సో దాట్ వాస్ నెక్స్ట్ కన్నడలో కూడా ట్రై చేశాను. ఒక 8 months బెంగళూరులో స్టే చేశాను. 3 films చేశాను కన్నడలో కూడా. దాంట్లో ఒక సినిమా రిలీజ్ అయింది, అది కూడా ఫ్లాప్ అయింది. సో ఇట్ వాజ్ డిఫికల్ట్. ఇందాక మీరు చెప్పినట్టు థియేటర్స్ దొరకట్లేదు అని చెప్పారు కదా, ఈవెన్ ఇప్పటికి చాలా మందికి ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తుంది. సో ఏ కారణాలకి, అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదనా, లేకపోతే ఒకడు ఎదుగుతున్నాడంటే తొక్కేయాలనే స్వభావంతోనా, ఏ రీజన్స్ వల్ల? అసలు కొంచెం సినిమా ఇండస్ట్రీ మారింది. ఒక టైం ఉన్నప్పుడు మీరు ఒక ప్రొడ్యూసర్ 1 crore సినిమా, 1 rupee సినిమా కోసం పెట్టినప్పుడు ఒక 10 paisa పబ్లిసిటీకి సరిపోతుంది. ఇప్పుడు ఆ మ్యాటర్ రివర్స్ అయింది. ఒక 10 పైసాలో సినిమా కంప్లీట్ చేయాలి, కానీ పబ్లిసిటీ ఒక 1 rupee చేయాలి. 10 times అంత కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది? అందుకని ఈ ఒక రేంజ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చనిపోయారు.
అంటే వాళ్ళు కెరియర్ ఫినిష్డ్ అయింది. ఒక 2 crore రేంజ్, 3 crore రేంజ్ మన రేంజ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ ఫినిష్డ్. ఆ ప్రొడ్యూసర్స్ లేకపోతే మాకు కూడా వర్క్ లేదు. సో దాట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు ఈరోజు సినిమాలు చూస్తే, అంటే మల్టీప్లెక్స్లో సినిమాలు చూస్తే ఆల్ 20 crore, 30 crore పెద్ద పెద్ద హీరో సినిమా 40 crores, 50 crores. సో ఇట్ వాస్ దాట్. అయితే ఎప్పుడైనా మీరు లైక్ రిగ్రెట్ ఫీల్ అయ్యారా, అరే నేను అట్లీస్ట్ సీరియల్స్లో ఉండుంటే నా లైఫ్ ఇంకా బాగుండేదేమో? నా అట్లాంటి ఏమి రిగ్రెట్ లైఫ్లో ఏమీ రిగ్రెట్ లేదు. అంటే మీతో పాటు చూసుకుంటే షారుఖ్ ఖాన్ సీరియల్స్లో నటించేవారు, అండ్ అలాగే ఇంకా చాలా మంది టాప్ సెలబ్రిటీస్ కూడా సీరియల్స్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఇప్పుడు హైయర్ పొజిషన్లో ఉన్నారు. ప్రతి పర్సన్కి గ్రాఫ్ వేరే ఉంటుంది. No two persons' life is the same. I will say one thing. Today, I am doing 3 films in Bollywood as a hero at the age of 40. If I had given up, if I had given up all hope, only because I am surviving, fight chestunanu. So at the age of 40, I am doing 3 films as a hero. It is a great thing for me. It is really a great thing for me. How I came from zero. I became something in Telugu industry, became zero again in Telugu industry, how I re-established myself in Hindi industry. So that is a great thing for me. మనం కెరియర్లో వెళ్తున్నప్పుడు యాజ్ ఆర్టిస్ట్గా మీరు ఆర్టిస్ట్ నుంచి హీరోగా వెళ్ళారు, మళ్ళీ అగైన్ హీరో నుంచి యూ కేమ్ ఇన్ టు ది షార్ట్ ఫిలిం డైరెక్టర్గా. ఎందుకు అంటే లైక్ ఏ రీజన్స్కి? అంటే రీజన్స్ ఏమి లేదు అట్లాంటి. ఐ థింక్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ అ గ్రేట్ దిస్ థింగ్. షార్ట్ ఫిల్మ్స్లో మీరు వేరే సబ్జెక్ట్స్ కానీ వేరే ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు, మీ టాలెంట్ చూపించవచ్చు. దేర్ ఆర్ సో మెనీ సబ్జెక్ట్స్. మనం ప్రతి సబ్జెక్ట్ సినిమా కోసం కాదు కదా. సో వీ కెన్ డూ సో మెనీ థింగ్స్ ఇన్ షార్ట్ ఫిల్మ్స్. అండ్ వీ కెన్, నేను జస్ట్ ఇది లాక్డౌన్ ముందు ఒక ఐఫోన్లో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఐఫోన్లో దట్ ఈస్ దేర్ ఆన్ యూట్యూబ్. ఇట్స్ కాల్డ్ సైన్స్. సో ఐఫోన్లో జస్ట్ బిఫోర్ లాక్డౌన్ ఈ కోవిడ్ ఎలా వస్తుంది ఇండియాలో అండ్ హౌ వీఆర్ నాట్ టేకింగ్ ఇట్ డేంజరస్. సో ఐ షాట్ ఇట్ బిఫోర్ దట్. సో ఇట్ ఈస్ గ్రేట్ మీడియం. సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ సినిమా. ఎందుకంటే టెక్నాలజీ చాలా పెరిగింది. టుడే డిజిటల్ ఈజ్ అ హ్యూజ్ మీడియం. యూట్యూబ్ అయినా సరే, సో మెనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సినిమా ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. అండ్ ఈ కరోనా టైంలో మీరు చూస్తున్నారు, ఇది మేబీ నెక్స్ట్ ఇయర్ దసరా తర్వాత మేబీ ఆడియన్స్ వస్తుంది, తెలీదు. అసలు సిటీ ఆడియన్స్ రారు థియేటర్స్కి. థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇంత త్వరగా రారు. ఒక్కసారి వ్యాక్సిన్ వచ్చిన తర్వాతనే ఏమీ అవుతుంది. సార్ లాక్డౌన్లో మొత్తానికి ఎలా గడిపారు మీరు? లాక్డౌన్లో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. ఎందుకంటే అప్పుడు నేను ఒక హిందీ సినిమా శూద్ర 2 అని ఒక పెద్ద హిందీ సినిమా చేస్తున్నా అప్పుడు హీరోగా. సో నా లైఫ్లో బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ అది, 8 crore బడ్జెట్ ఫిల్మ్ నా లైఫ్లో. సో 70% సినిమా అయింది, అది తర్వాత లాక్డౌన్. సో ఫస్ట్ 20 days ఐ వాజ్ లైక్ ఇదే టైంలో ఇంకా ఒక 10 days లేట్ చేస్తే ఆ సినిమా కంప్లీట్. సో ఫస్ట్ 20 days వర్ డిఫికల్ట్. కానీ అది తర్వాత కొంచెం లాక్డౌన్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నాకు అది బెనిఫిట్ ఏమనిపించింది, నేను ఒక 25 years తర్వాత నా మదర్తో పాటు ఒక 6 months ఫ్యామిలీకి టైం ఇవ్వడం. ఫ్యామిలీ ఓకే, మదర్తో పాటు నేను అంతే ఒక 5 months అంత టైం స్పెండ్ చేయలేదు. ఇది ఒక మేబీ ఒక 25 years తర్వాత మదర్తో ఒక 5 months కంటిన్యూస్గా స్పెండ్ చేశాను. సో అది మెయిన్ బెనిఫిట్. ఐ కాల్ యూ యాజ్ లైక్ మల్టీ టాలెంటెడ్ అని అంట. ఎందుకంటే మీరు ఆర్టిస్ట్, యాక్టరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, లిరిసిస్ట్. ప్రొడ్యూసర్ ఏం లేదు. ప్రొడ్యూసర్ అంటే నేను ఆర్గనైజ్ చేసినప్పుడు ప్రొడ్యూసర్. ఓకే, ఈవెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొడ్యూసర్. సో ఎన్ని థింగ్స్ లో మీకు బాగా బెస్ట్, అరే ఇది బాగుంది, నాకు కంఫర్ట్ గా అనిపిస్తుంది? మై ఫస్ట్ లవ్ ఇస్ యాక్టింగ్. మై ఫస్ట్ లవ్ ఇస్ యాక్టింగ్. అది ఆర్టిస్ట్ గానా లేకపోతే హీరో గానా? ఎనీథింగ్. మై ఫస్ట్ లవ్ ఇస్ యాక్టింగ్. Direction and all only when I am having good producer, when I am forced to, if I am getting good money, only then, but my first love is acting. Acting is beautiful life. Do makeup, go, come back, sleep, work out, eat. ఒక రకంగా చూసుకుంటే మీరు ఒక మూవీలో ఒక ఆర్టిస్ట్ ఉంటారు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, వీళ్ళందరూ పార్ట్ ఎంత ఇంపార్టెంటో అన్ని రోల్స్ ని మీరు ఫేస్ చేశారు. సో విచ్ ఇస్ ద లైక్ మోస్ట్ డిఫికల్ట్ వన్? మోస్ట్ డిఫికల్ట్ ఇస్ బీయింగ్ అ ప్రొడ్యూసర్. అది వచ్చేది థ్యాంక్లెస్ జాబ్. ఇట్ ఈస్ రియలీ వెరీ మోస్ట్ డిఫికల్ట్. హ్యాట్స్ ఆఫ్. ఎనీ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, హ్యాట్స్ ఆఫ్.
సో మూవింగ్ ఫార్వర్డ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, కొన్ని సినిమాస్ ఆల్మోస్ట్ కష్టపడి సైన్ చేసి తీసి అన్నీ చేసిన తర్వాత రిలీజ్ దగ్గరికి వచ్చేపాటికి రిలీజ్ చేయమని చెప్తుంటారు. అలా ఎప్పుడైనా మీకు అయిందా? అది మోస్ట్ కామన్ ప్రాబ్లం. ఇది 2010 తర్వాత ది మోస్ట్ కామన్ ప్రాబ్లం. 2010 అంటే అప్పుడు మల్టీప్లెక్సెస్ అప్పుడు వరకు రాలేదు. ఎందుకంటే మల్టీప్లెక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళది ఒక వేరే స్కీమ్ ఉంటుంది. ఆ క్యూబ్లో ఆ డిజిటల్ డిస్ట్రిబ్యూటర్స్ లేవు, బయర్స్ లేవు. సో ఈరోజు ఎక్కడైనా ఐ మీన్ పెద్ద స్టార్ సినిమా కూడా వాళ్ళు ఓన్ రిలీజ్ చేయాలి. సో అట్లాంటి పరిస్థితుల్లో కొంచెం జరిగింది. కానీ నౌ ద ఇండస్ట్రీ విల్ మోడిఫై. మేబీ వెబ్ సిరీస్ ఈ డిజిటల్లో మళ్ళీ ఒక వేరే ఒక డెఫినెట్లీ ఒక రిటర్న్ అవుతుంది. ఏమైనా వెబ్ సిరీస్ నేను చేస్తున్నాను, ఒక 2-3 వెబ్ సిరీస్. యాక్చువల్గా ఆ వెబ్ సిరీస్ సైన్ చేయడానికి నేను వచ్చాను. సో అక్కడ ముంబై నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. సో ఎందుకంటే ఇప్పుడు చాలా వెబ్ సిరీస్లు అవుతుంది ఇక్కడ. సో అది మేబీ in 2-3 days some announcements చూడొచ్చు. అయితే గుడ్ న్యూస్ వినబోతున్నాం అన్నమాట. And all news is good news. What I am doing is most important to me. Like right now I am giving this interview, it is most important to me. What kind of person you are? అంటే నాకు I'm a very boring person. అంటే అలానే కాదు, బోరింగ్ అని కాదు. సో నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఎప్పుడు చూసి నవ్వుతూ ఉంటారు. మీరు ఫ్యూ ఇంటర్వ్యూస్లో చెప్పింది ఏంటంటే, నేననే పర్సన్ని నవ్వకపోతే అందంగా కనిపించనని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఐ కెన్ ఫీల్ లైక్ సమ్వేర్ లోపల మిమ్మల్ని ఏదో ట్రబుల్ చేస్తూ సమ్వేర్ ఏదో ఎమోషన్కి కనెక్ట్ అయ్యారేమో అనిపిస్తుంది. లుక్, ఎవ్రీవన్స్ లైఫ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇట్ ఈస్ నేను అట్లాంటి ఆలోచిస్తే నా ప్రాబ్లమ్స్ పెద్దగా ఉంది అట్లాంటి ఏం లేదు. బట్ డెఫినెట్లీ మనం లైఫ్లో ఉన్న గోల్స్కి, మనం లైఫ్లో ఉన్న ఒక టార్గెట్స్కి మనం టచ్ చేయకపోతే సమ్ సాడ్నెస్ ఈజ్ ఆల్వేస్ దేర్, సమ్ ఫైట్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో మేబీ అది మీకు అనిపించింది. ఓకే, టాలీవుడ్లో అంటే లైక్ మీరు సక్సెస్ ఉన్నప్పుడు మీకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ ఆఫ్టర్ దట్ కొంతమంది వదిలేసి ఉండొచ్చు, కొంతమంది ఇంకా అసలు కాంటాక్ట్లో కూడా లేకపో ఉండొచ్చు. సో అలా ఎవరు చేశారు? సినిమా ఇండస్ట్రీలో ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్. సో ప్రొఫెషనల్గా వర్క్ చేసినప్పుడు ఇట్స్ ఆల్ ఓకే. దెన్ అదర్వైజ్ అందరు బిజీగా ఉన్నాడు ఓన్ లైఫ్లో కూడా. నో, అసలు మీరు అర్థం చేసుకోండి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ జెన్యున్ గుడ్ ఫ్రెండ్షిప్స్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే అందరూ అంబిషియస్గా ఉన్నారు, అందరూ సెల్ఫిష్గా ఉన్నాడు. ఐఎమ్ ఆల్సో. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ వెన్ ఆల్ ద పర్సన్స్ ఆర్ సేమ్ కైండ్. ఫ్రెండ్షిప్స్ అంటే కొంచెం ఆపోజిట్గా ఉండాలి, కొంచెం అకామిడేటింగ్ ఉండాలి, కొంచెం ఇది ఓకే ఈ పర్సన్ అంటే నాకు డేంజర్ లేదు, ఈ పర్సన్ అంటే నాకు కాంపిటీషన్ లేదు. ఏంటి ఆదిత్య ఇప్పుడు డైరెక్టర్గా అయ్యారు, ఓకే 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 కాంపిటీషన్, ఓ ఆదిత్య మళ్ళీ వచ్చాడు ఏంటి ఏం చేస్తాం. సో it's like, so it is impossible. And even with girls it is impossible, because again they are so busy, and in every film they are working so much, and so it is impossible, because friendships develop when you give time. When you don't have time, then how can friendships develop? So every artist is lonely. It's not only me. Every artist is basically a very lonely person. So their family comes. సో మొత్తానికి అలా అయిపోయింది అంటారు. అంటే ఒక్కరు కూడా not even a single person I can say that. ఒక్కరు కూడా లేరని చెప్పేస్తున్నా. ఓకే ఫైన్. అంటే మీరు ఆర్తి అగర్వాల్ గారితో మెయిన్ లీడ్ గా ఒక మూవీ చేశారు, అది అయిపోయిందని అందరికి తెలిసిందే. సో ఎందుకు? ఐ డు నాట్ నో ద రీజన్. అది ఆ సినిమా ఎక్కడికి పోయింది. రీజన్ అంత ఈజీగా ఒక సినిమాలో మెయిన్ లీడ్ చేసిన తర్వాత ఎలా మర్చిపోతారండి? ఏం చేయాలి అంటే మీరు చెప్పండి, మేము చేయాలి. నేను అంటే రీజన్ మీకు తెలిసి ఉంటుంది. రీజన్ అంటే మేబీ సమ్ ఫైనాన్షియల్ రీజన్స్. యాక్చువల్గా ఆ ప్రొడ్యూసర్ 2-3 మంచి సినిమాలు చేశారు. ఆ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారితో ఒక హిట్ సినిమా కూడా ఉంది ఆ ప్రొడ్యూసర్కి, శ్రీకాంత్ మొహమ్మద్ ఖాన్, పేరు మర్చిపోయాను. సో బట్ మేబీ సమ్ ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల ఆ సినిమా అయిపోయింది. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ఫైనాన్షియల్ రీజన్స్. మేబీ అప్పు ఎక్కువ అయ్యి సంథింగ్ ఏదో, ఐ డోంట్ నాట్ నో. బట్ డెఫినెట్లీ నీలవేణి సినిమా, ఇంకా ఒక 2-3 సినిమాలు ఉన్నాయి, కంప్లీట్ సినిమాలు. నేను శివ బాలాజీ కూడా ఒక సినిమా చేశాను, ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఒక 2-3 సినిమాలు నేను సోలో హీరోగా చేశాను, వసంత రాగం, ఇంకోటి
3-4 films. అంటే ఓవరాల్ గా మీ కెరీర్ లో చాలా సినిమాలు మీరు కంప్లీట్ చేసిన తర్వాత కూడా అట్లీస్ట్ సెవెన్ కంప్లీట్ ఫిల్మ్స్. సెవెన్ కంప్లీట్ టోటల్ కంప్లీట్ ఫిల్మ్స్. అయితే ఇంకో క్వశ్చన్ నన్ను బాగా ట్రిగర్ చేస్తుంది ఏంటంటే వాటికి మీకు పేమెంట్ ఇచ్చారా లేకపోతే అవి కూడా ఓకే పేమెంట్స్ అంటే మీకు ఒక ఫ్రాంక్ నాకు ఈ రోజు వరకు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ రాలేదు. ఏ సినిమా అయినా సరే, సినిమా హిట్ అయినా సరే, సినిమా ఫ్లాప్ అయినా సరే, నాకు ఈ రోజు వరకు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ రాలేదు. 2002 నుంచా లేకపోతే స్టార్టింగ్ నుంచి రాలేదు అంటే ఎప్పుడు అడగలేదా మళ్ళీ మీరు? అంటే అడిగితే మళ్ళీ ఆ రిలేషన్షిప్ బ్యాడ్ అవుతుంది. అది ఒక ఇన్స్టాల్మెంట్ కోసం ఎందుకు ఆ ప్రొడ్యూసర్తో ఆ డైరెక్టర్తో మీరు అర్థం చేసుకోండి. అంటే బేసిక్గా మెయిన్ లీడ్కి చిన్న అమౌంట్ కాదు కదా. అది ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? ఇది ఓన్లీ మాత్రం నాతో కాదు, ఇది నేను చాలా పెద్ద పెద్ద హీరోస్తో కూడా అవుతుంది. 100% మీరు పెద్ద హీరోస్కి కూడా అడగండి. సో పెద్ద హీరోస్ అంటే మీరేం చిన్న హీరో కాదండి, మీరు కూడా ఆల్మోస్ట్. సో ఇట్లాంటి సో that happens. So some films I did for my friends also for free. Some films I did for my friends, but again bad decisions. again అక్కడ కూడా మళ్ళీ bad decisions ఎందుకంటే ఆదిత్య ఓం గారు అంటే ఫ్రెండ్స్ గురించి కూడా ఆలోచించారంటే ఆల్మోస్ట్ చాలా హెల్పింగ్ నేచర్ ఉందని అక్కడ అర్థమవుతుంది. నేను కొన్ని విషయాలు తెలుసుకుంది ఏంటంటే మీ గురించి సోషల్ సర్వీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు అని విన్నా. సో అది మీరు చైల్డ్హుడ్ నుంచి అలా లేకపోతే లాస్ట్ 6-7 ఇయర్స్లో కొంచెం లైఫ్లో అంటే మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు 24 hours ఒకే ఆలోచన, మై సెల్ఫ్ అంతే. జస్ట్ ఒక సెల్ఫిష్ ఐడియాలజీ, ప్రతి సెకండ్ నేను ఎలా ఉన్నాను అనేది. సో నాకు అనిపించింది సంథింగ్ ఏదో చేయాలి, కొంచెం అట్లాంటి గ్రోత్ అయింది నాది. సంథింగ్ ఏదో చేయాలి జనాల కోసం, ఏదో సర్వీస్ కూడా చేయాలి. సో స్టార్ట్ చేశాను. లేకపోతే ఎవరైనా హెల్ప్ చేశారా దానికి? ఓన్గా యాక్చువల్లీ నాది ఎన్జిఓ కూడా లేదు, నాది ఆర్గనైజేషన్ కూడా లేదు. ఓకే. సో స్టార్ట్ చేశాను, కొన్ని చోట్ల ట్రై చేస్తున్నాను. ఇంకోటి తెలంగాణలో మీరు ఒక విలేజ్ కూడా అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ అంటే అక్కడ నేను వాళ్ళు వెల్ఫేర్ కోసం సంథింగ్ ఏదో చేస్తున్నాను. అడాప్ట్ అంటే ఐఎమ్ నాట్ లుకింగ్ ఆఫ్టర్ దేర్ ఎవ్రీడే నీడ్. అంటే అక్కడ ఒక లైబ్రరీ కన్స్ట్రక్ట్ చేశాను. అక్కడ ఉన్న స్కూల్స్కి కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇచ్చాను. అక్కడ టీ సేవా కేంద్ర 3 టీ సేవా కేంద్ర పెట్టాను. కొన్ని సోలార్ లైట్స్. నెక్స్ట్ అక్కడ ఉన్న రైతులకి కొంచెం ప్లాన్ చేస్తున్నాను. సో ఇట్లాంటి చిరుపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం అక్కడ కొంచెం ఒక మోడల్ విలేజ్ తయారు చేయాలి, అట్లాంటి ఒక ఆలోచన. నేను పర్సనల్గా కూడా చేరుపల్లి అనే విలేజ్కి వెళ్ళాను. సో అక్కడ కంప్లీట్లీ అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న దానికి అక్కడ చూస్తున్న చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇంకా చాలా అప్డేట్ అవ్వాలేమో అని. అది ఒక నక్సలైట్ ఏరియా కూడా అది. ఈ విషయం నాకు తెలీదు. అది అండ్ నెక్స్ట్ అక్కడ బేసికలీ ట్రైబల్స్ కూడా ఎక్కువ. సో ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ అ వెరీ నీట్ అండ్ క్లీన్ విలేజ్. సో మేబీ ఇంకా ఒక 2 yearsలో అక్కడ ఒక ఆరో వాటర్ ప్లాంట్, అక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది. సో అక్కడ కొంచెం వాటర్ కంటామినేషన్ ఉంది. ఒక ఆరో వాటర్ ప్లాంట్ కూడా పెట్టాలి. డ్రింకింగ్ వాటర్ కూడా అక్కడ ఎక్కువగా అవైలబిలిటీ ఉండదు. మేము కూడా ఒక ఎన్జిఓ త్రూ సేమ్ వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమే సార్ట్ అవుట్ చేసాం అప్పుడు. సో మైట్ బి. సో అక్కడ ఉన్న చుట్టుపక్కన వేరే విలేజెస్లో కూడా సంథింగ్ ఐఎమ్ సపోర్టింగ్ సమ్ స్కూల్స్ అండ్ ఆల్. కొత్తపల్లి అగైన్ దట్ ఈస్ నెక్స్ట్ టు దిస్. అదర్వైజ్ నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఆల్ ఓవర్ ఇండియా, యూపీలో ఒక ఏరియా ఉంది బుందేల్ఖండ్, అది కూడా చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఇండియాలో. సో అక్కడ కొన్ని దళితుల ఇష్యూస్ మీద, తర్వాత కొంచెం సోషల్ సర్వీస్ అక్కడ కూడా చేస్తున్నాను. 3-4 ఫ్యామిలీస్కి సపోర్ట్ చేస్తాను. ఇంత చేశారు, ఏం లేదు ఇంత చేస్తున్నా అని చెప్తున్నారు. కానీ దాంట్లో చెప్పడానికి బికాజ్ అంటే ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరంటూ కొంచెం టైం వేరే వాళ్ళకి ఇవ్వడం ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అండ్
యా ఇట్ ఇస్ డిఫికల్ట్. బ్యాక్ ఎండ్ లో చాలా వర్క్ చేయాలి కదా. చాలా చాలా చేయాలి. తర్వాత బట్ ద కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇట్ గేవ్ మీ నా ద బేసిక్ థింగ్ ఇస్ నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. అందుకే నేను ప్రొసీడ్ అయ్యాను. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై ప్యాషన్స్ రైట్ నౌ. But some problems also we face, because then when people know that you are in social service, we get calls, we get messages every day. నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు అక్కడ, నాకు ఈ ఆపరేషన్, నాకు ఈ చిన్నగా స్టార్ట్ చేద్దామంటే అందరు పెద్ద పెద్దవి. బికాస్ ఐఎమ్ అ పర్సన్ విత్ లిమిటెడ్ కెపాసిటీ. బట్ కానీ చాలా మంది ఇప్పుడు ముందుకి వస్తున్నారు. సోను సూద్ లాంటి చాలా మంచి చేస్తున్నారు. సో వెరీ రీసెంట్ టైమ్స్ లో విలన్ గా సినిమాల్లో కనపడిన హీరోగా రియల్ లైఫ్ లో ఉన్నారని నిజంగా సోను సూద్ గారు మీకు కూడా థింగ్స్ చేస్తున్నారంటే బికాస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఈ రోజుల్లో చాలా తక్కువ మంది. తర్వాత వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ ఐఎమ్ వెరీ లిమిటెడ్ పర్సన్. నాకు చాలా లిమిటెడ్ కెపాసిటీ ఉంది. సో ఇఫ్ బిగ్ పీపుల్ వాంట్ దే కెన్ మేక్ హ్యూజ్ చేంజెస్. ఎస్. సో ఇవన్నీ ప్రాసెస్లో కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం బెస్ట్ మీ లైఫ్లో ఇన్స్పిరేషనల్ పర్సన్ ఎవరు? ఇఫ్ యూ మీరు ఈ క్వశ్చన్ ఒక 20 years బ్యాక్ అడిగినప్పుడు మై ఆన్సర్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. ఫర్ టుడే ఫర్ ఇన్స్పిరేషన్ ఐ లుక్ ఇన్ ద మిర్రర్. ఓకే. ఫర్ ఇన్స్పిరేషన్ మీరే ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ అనే పేరు వినగానే మీ మైండ్లో ఏం థింగ్స్ రన్ అవుతున్నాయి? ఏం చెప్పాలి, అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. మంచి ఎక్స్పీరియన్స్. చాలా హోప్స్తో ఆ సినిమా చేశాను. మంచి ఇన్వెస్టర్స్, మంచి అన్నీ. కానీ కరెక్ట్ రిలీజ్ టైంకి వచ్చినప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి. సో అప్పుడు ఐ హ్యాడ్ టు డూ వన్ థింగ్, ప్యాక్ మై బ్యాగ్స్ అండ్ గో బ్యాక్ ఆర్ ఫైట్. సో నేను పోరాటం చేశాను. సో తర్వాత నాకు తెలిసింది ఈ చిన్న సినిమాలకి ఈ ప్రాబ్లమ్స్ ఏమి ప్రాబ్లమ్స్ వస్తుంది అని. చాలామంది నాకు సపోర్ట్ చేశారు దాంట్లో. సోషల్ మీడియాలో అయితే చాలా రచ్చ అయిపోయింది కదా, నార్మల్గా కూడా కాదు. సోషల్ మీడియాలో ముఖ్యంగా యూత్ బాగా కనెక్ట్ అయ్యి కొంచెం ఫీల్ అయ్యి ఆ ఇష్యూకి. సో బట్ అది ఒక అంటే ఇట్ వాజ్ మీకు జస్ట్ ఒకటే చెప్తున్నాను. నాకు లాస్ట్ మినిట్లో ఒక ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఒక 70 shows చెప్పి నేను 70 showsకి ఒప్పుకున్నాను. నాకు చివరికి వెడ్నెస్డే నైట్, థర్స్డే మార్నింగ్, సార్ 70 shows వద్దు సార్, మీకు ఓన్లీ మాత్రం 2 shows దొరుకుతుంది. సో అప్పుడు ఏం చేయాలి? థర్స్డే. సో యాక్చువల్గా నేను 70 showsకి సంథింగ్ ఏదో పెంచడానికి ఒక 100 shows అట్లాంటి ట్రై చేస్తున్నాను. సార్ మీకు మాత్రం 2 shows దొరుకుతుంది. సో 2 shows అంటే సినిమా ఫినిష్డ్ కదా. సో ట్రై చేశాను. రిలీజ్ అయింది సినిమా 2 showsలో. ఒక 3 days తర్వాత ఆ సినిమా 45 showsలో, జస్ట్ మాత్రం 3 daysలో. ఈ సినిమాకి ఏమీ రెవెన్యూ రాదు అట్లాంటి వాళ్ళు అంటున్నాడు. సినిమాకి ఒక మంచి కలెక్షన్ వచ్చింది. కానీ నేను ఒక్కసారి నిరాహారం దీక్ష నుంచి బయటికి వచ్చినప్పుడు 10th day వాళ్ళు మళ్ళీ సినిమా తీశారు. అయ్యో. సో అది ఒక మళ్ళీ అది చేస్తే ఇది పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు. సో నేను మళ్ళీ అది చేయలేదు. అంటే జనాలు కొత్తదనాన్ని తీసుకోలేకపోతున్నారు అని అంటారా మీరు? జనాలు కాదు, దిస్ ఇస్ ద మూవీ, దిస్ ఇస్ ద సినిమా ఇండస్ట్రీ అలా తయారైంది. ఆ డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ కానీ అలా తయారు. ఈ మధ్య కాలంలో చూసుకున్న చాలా బోల్డ్ క్యారెక్టర్స్తో చాలా సినిమాలు కూడా వచ్చాయి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ బోల్డ్ క్యారెక్టర్స్, అది సినిమాలో ఏం లేదు. కానీ ఇట్ వాజ్ మోస్ట్లీ అబౌట్ ద ఫిల్మ్ నాట్ గెటింగ్ గుడ్ థియేటర్స్. అదే తర్వాత చాలామంది హెల్ప్ చేశారు, ఐ విల్ డెఫినెట్లీ. సో బికాస్ ఆఫ్ దాట్ ద ఫిల్మ్ గాట్ సమ్ నేమ్ అండ్ ఎవ్రీథింగ్. బట్
If that film was continued, it would have been some centers lo cinema 5 weeks kuda adindi. Some centers lo Kurnool and all those places. But platform లేకపోతే ఎలా అవుతుంది? మెయిన్ థింగ్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఈరోజు అంటే ఇఫ్ ఐ హ్యాడ్ మేడ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ టుడే, ఐడియల్ ఫర్ ఓటీటీ. దట్ వాస్ ద ఐడియల్ ప్రొడక్ట్ ఫర్ ఓటీటీ. మీరు కొంచెం ముందే అప్డేట్ అయిపోయి ముందే అది కరెక్ట్ టైంకి రావడం లేదు, అదే కానీ డెఫినెట్లీ సంథింగ్ గుడ్ విల్ హ్యాపెన్. ఆఫ్టర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఐ గాట్ సో మెనీ ఫిల్మ్స్ యాజ్ అన్ యాక్టర్. So yeah, maybe those films will release slowly. But again, Telugu audience, they got to know that I'm still there. I'm looking at the positives of it all. So like that. వన్ బెస్ట్ థింగ్ నాకు మీలో నచ్చింది ఏంటంటే వెరీ షార్ట్ ఏజ్లో మీరు కెరియర్ని స్టార్ట్ చేశారు. అండ్ ఈ 18 years జర్నీలో మీరు చూసుకుంటే కనుక ఆన్ ది స్కేల్ ఆఫ్ 10లో మీకు మీరు రేటింగ్ ఇచ్చుకోవాలి అనుకుంటే యాక్టింగ్ పరంగా ఎంత ఇచ్చుకుంటారు? No, I am one of the best. సో 10కి 10 ఇచ్చుకుంటారా? 10కి 10 లేదు కానీ 7.5. ఓకే 7. బట్ వన్ థింగ్ ఇస్ దేర్, హిట్ ఫ్లాప్ మీరు మర్చిపోండి, కానీ ఐఎమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే మరి డైరెక్టర్ పరంగా ఐ హ్యావ్ టు లెర్న్ అ లాట్. తర్వాత మీకు ఇంకోటి చెప్పిన, డైరెక్షన్ అంటే ఇట్ ఈస్ అ కమర్షియల్ ఆర్ట్. కమర్షియల్ ఆర్ట్ అంటే ఒక మంచి సెటప్ కావాలి, మంచి కెమెరామెన్ కావాలి, మ్యూజిక్, మంచి ప్రొడ్యూసర్, అది తర్వాత ఒక మంచి డైరెక్టర్ అవుతారు. నో వన్ కెన్ మేక్ గుడ్ ఫిల్మ్ ఇన్ 30 lakhs, 25 lakhs, 50 lakhs. ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ ఫేజ్. Yes, so any film which I have directed till now, not even 1 crore budget till now. So I am not I am not saying that I am a very good director. I am still learning. My last film in Hindi which I directed, Masab, it has got 53 awards till now. సో ఆ సినిమాతో నాకు ఒక ఇంటర్నేషనల్ పేరు డైరెక్టర్గా వచ్చింది. కానీ ఐ స్టిల్ సే దట్ ఐ హ్యావెంట్ డైరెక్టెడ్ వన్ ప్రాపర్ బడ్జెట్ ఫిల్మ్. దాట్ ఫిల్మ్ అగైన్ ఐ మేడ్ ఇన్ అ విలేజ్, ఫార్మర్స్ కోఆపరేటివ్, దే ప్రొడ్యూస్ దట్ ఫిల్మ్ ఇన్ అ వెరీ లెస్ బడ్జెట్, అండ్ దట్ ఫిల్మ్ గాట్ సో మెనీ అవార్డ్స్. సో అది అవార్డ్స్ అంటే ఇంకో విషయం నేను అడగడం మర్చిపోయాను, ద డెడ్ ఎండ్, దీనికి చాలా అవార్డ్స్ వచ్చాయి అని విన్నాను. సో అసలు టైటిల్ కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంది. మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? దట్ ఈస్ దేర్ ఆన్ అమెజాన్, యూ కెన్ వాచ్ దట్ ఫిల్మ్, ద డెడ్ ఎండ్, అమెజాన్ ప్రైమ్. So one Hollywood after this was after Banduk, one Hollywood production, they saw my film Banduk, and they got interested in me. Oh wow. So they said I am having 3 film contract with them. If this corona call they vakapothe, I would have been directing in London right now. Yeah. Super, so for the second film I was supposed to start in May in London, but so I am having a 3 film contract with them. So but kani adi kuda oka experimental film, that is not a commercial film at all. But anta award winning ante it's not a easy task. Yes, it is not an easy task. So that is there, but I still have to direct good budget commercial film. Super. ఇది మీకు పర్సనల్ క్వశ్చన్. వెరీ రీసెంట్లీ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు కూడా చెప్పారు కదా, సో అది మీరు ఎలా తీసుకున్నారు? అంటే ఎవరికైనా సమ్వేర్ ఎల్స్ మన ఫ్యామిలీలో చిన్న తగిలితేనే మనం తట్టుకోలేము. సో ఇంత the thing is that and I was lucky to be there. మేము అంబులెన్స్లో ఫాదర్కి ఒక హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసినప్పుడు ఇట్ హ్యాపెండ్. సో నేను అప్పుడు ఆ టైం వరకు ఫాదర్ ఈజ్ ఓకే, అంటే కొంచెం బ్యాడ్గా ఉంది, ఆక్సిజన్లో ఉన్నాడు, కానీ చనిపోతారు అనుకోలేదు. సో ఆ అంబులెన్స్ షిఫ్టింగ్ టైంలో నేను, నా సిస్టర్ ఫాదర్తో పాటు ఉన్నాడు. సో అప్పుడు ఆ టైంలోనే కాన్షియస్నెస్ పోయింది, అండ్ ఫాదర్ అంటున్నాడు నేను వెళ్తున్నాను ఓన్లీ మాత్రం. తర్వాత హీ వాజ్ అ రిలీజియస్ పర్సన్, సో రామ్ రామ్ రామ్, హీ వాజ్ డూయింగ్ ఆల్ దట్, రామ్ 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 రామ్. సో ద థింగ్ ఇస్ దట్ ఐ saw it in front of my eyes. So that was a big కొంచెం numb అయ్యాను. So that was a big thing, and my father was a big support to me, mental, emotional, because everything you cannot say to every person has got different ఒక వయసు అయిన తర్వాత, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత you cannot say everything to your mother, any wife, some things you have to say to your father.
సో దాట్ వాజ్ అ బిగ్ బట్ అగైన్ అది నాకు కొంచెం బాధ్యతలు ఇది అన్నీ పెరిగింది బట్ ఇంకా నేను స్ట్రాంగ్ అయ్యాను డెఫినెట్లీ హీఈస్ హెల్పింగ్ మీ సమ్వేర్ ఈజ్ హెల్పింగ్ మీ డోంట్ వరీ డెఫినెట్లీ మీ పక్క నుండి మీకు ఆల్ టైమ్ చూస్తూ ఉంటారు somehow what I'm saying is that మీకు ముందే చెప్పాను no one has seen more failures than me but somehow I have survived కానీ ఎన్ని ఫెయిలియర్స్ చూసినా అంతే స్ట్రాంగ్గా అవుతారు దట్ so that is it is God's wish maybe my life is only struggled and all that you never know but I am very happy in whatever space I am there I am very happy I have never let one thing spoil my mentality spoil my fight no same I hope ఇక్కడ నుంచి మీ గ్రోత్ ఇంకా అలా వెళ్తూ ఉండాలని God మనస్ఫూర్తిగా knows. కోరుకుంటూ Thank you, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది thank you yeah thank you my pleasure Andy for the best news views interviews entertainment like watch subscribe Aloha channel ALOHA Aloha channel it is my favorite channel please watch and subscribe thank you